టీడీపీలో నారా లోకేష్ శకం మొదలైంది. నారా లోకేష్ పాత్ర జూన్ 4 ఫలితాల తరువాత అత్యంత కీలకంగా ఉంటుందని టాకు. నారా లోకేష్ 2009 నుంచి టీడీపీ ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆయన అప్పట్లో తెరచాటుగా ఉంటూ వచ్చారు. అది కాస్త 2014 నాటికి ప్రత్యక్షంగా మారింది. ఆనాడు తండ్రి చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ రాజకీయాలను పంచుకుంటూ వచ్చారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో 3 ఏళ్లు ఆగి ప్రభుత్వం కుదురుకున్నాక 2017లో లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి 5 మంత్రిత్వ శాఖలతో బాబు క్యాబినెట్లో మంత్రిగా చేరారు. ఆయన ఐటీ మంత్రిగా తనదైన శైలిలో రాణించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖలో కూడా కొంత ముద్ర వేయగలిగారు. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఆయన మంత్రిగా మంగళగిరి నుంచి పోటీ చేస్తే 5,000 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. అయితే లోకేష్లోని కొత్త కోణం ఆనాటి నుంచే బయటకు వచ్చింది. ఆయన ఓడిన చోటనే గెలవాలని పంతం పట్టి మరి 5 ఏళ్ల పాటు మంగళగిరినే అట్టి పెట్టుకొని ఉన్నారు. అక్కడ జనాలతో కనెక్ట్ అయ్యారు. ఎంతలా అంటే బలమైన బీసీ వర్గాలు సైతం లోకేష్ని గెలిపించాలి అనే ఆలోచనకు రావడం అంటే అది ఆయన కష్టానికి ప్రతిఫలం. ఈసారి ఎన్నికల్లో మంగళగిరిలో లోకేష్ గెలుస్తున్నారు అని టాకు. ఆయనకు మంచి మెజార్టీ కూడా వస్తుందని చెబుతున్నారు. గత కొన్ని ఎన్నికలు చూస్తే అతి తక్కువ మెజార్టీతోనే ఎవరైనా నెగ్గుతున్నారు. కానీ లోకేష్కి భారీ మెజార్టీ రావడం ఖాయమని వినపడుతోంది. లోకేష్ ఈసారి ఎమ్మెల్యేగా అడుగు పెడతారు అని టీడీపీ శ్రేణులు నమ్మకంగా ఉన్నాయి. లోకేష్ గెలుపుతో పాటు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అటు ప్రభుత్వంలో ఆయన అతి ముఖ్య పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. ఆయనకు చంద్రబాబు ముఖ్యమైన శాఖలే ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. ఐటీ శాఖనే లోకేష్ మరోసారి తీసుకుంటారు అని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ పరంగాను ప్రభుత్వంలోనూ ఈసారి లోకేష్ మరింత క్రియాశీలంగా వ్యవహరిస్తారు అని టాకు. ఒక విధంగా చెప్పాలంటే లోకేష్ అన్నింటా పైచేయిగా ఉంటారని పార్టీ వర్గాల టాకు. చంద్రబాబు సీఎం అయిన లోకేష్తోనే అంతా అన్నట్లుగా సాగే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినిపిస్తోంది. ఈసారి టీడీపీ గెలిస్తే లోకేష్ జాతకం కూడా ఎక్కడికో వెళ్ళిపోతుందని, ఈ 5 ఏళ్ల టీడీపీ టైంలో అనూహ్య పరిమాణాలు కూడా చోటు చేసుకోవడం ఖాయం. అది కాస్త లోకేష్ సీఎం పదవికి చేరువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పక్కన పెడితే 7.5 వయసులో ఉన్న చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు దాదాపుగా చివరివి. ఆయన ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే మాత్రం దానిని మరింత కాలం కాపాడుకోవాల్సిన అతి ముఖ్య బాధ్యత లోకేష్ మీద ఉందని, అందువల్ల ఆయన ఇప్పటికీ 10 రెట్లు బిజీగా మారనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ప్రభుత్వ బాధ్యతలలో చంద్రబాబుకు మ్యాక్సిమం బరువును తగ్గించేలా లోకేష్ రోల్ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీలో నారా లోకేష్ శకం స్టార్ట్ అని ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. చూడాలి మరి జూన్ 4న ఎవరు అధికారంలోకి వస్తారో, ఏం జరుగుతుందో.